ఇది నీ పిచ్చితనం. ఇంత ఫూలిష్గా ఎలా ఆలోచిస్తున్నావు? నాకు అసలు ఏం ఆలోచించాలో ఐడియా కూడా రావట్లేదు వదినా. బుర్ర కూడా ఏం పని చేయట్లేదు వదినా. కానీ నీకు తోడుగా నేనున్నాను కదా. నా బ్రెయిన్ వర్క్ చేస్తుంది కదా. నీకోసం నా బ్రెయిన్కి పదును పెడతాను. అసలు ఈ పరిస్థితిలో నువ్వు మాత్రం ఏం చేయగలవు వదినా? ఉషా అనే దాన్నే లేకుండా చేయగలను. వదినా, చెప్పాను కదా, నాకు నువ్వు మరిదివే కాదు, ఫ్రెండువు కూడా అని. నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే, నువ్వు గెలవాలి అంటే ఆ పల్లవి గెలవకూడదు. కాబట్టి రేపటితో ఉషా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఎలా? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్తాను. వదినా, వర్కౌట్ అవుతుంది కదా? 100%. నువ్వే చూస్తావు కదా. థ్యాంక్స్ వదినా. థ్యాంక్ యూ సో మచ్ వదినా. ఇప్పటి వరకు టెన్షన్లో మందు కొట్టావు కదా. ఇప్పుడు రేపటితో నీకున్న అడ్డు తొలగిపోతుందని ఆనందంతో మందు కొట్టు. ఓకేనా? గుడ్ నైట్. అమ్మా ఉషా, కాఫీ తీసుకురామ్మా. ఏమండి? ఎవరు కావాలి బాబు? నేనేనయ్యా. ఎవరు కావాలి నీకు? నా పేరు వెంకటండి. సరేనయ్యా, అసలు ఎవరివయ్యా నువ్వు? ఎవరు అంటే ఏం చెప్పనండి. జీవితంలో ఓడిపోయిన వాణ్ణి, అందరినీ కోల్పోయిన వాణ్ణి, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకొని అనాథన అయిపోయిన వాణ్ణి. అన్నీ కోల్పోయాను అంటున్నావు. అన్నీ కోల్పోయిన వాళ్ళని ఆదరించడానికి ఇదేమైనా అనాథాశ్రమం అనుకుంటున్నావా? ఎందుకు వచ్చావో చెప్పు. అయ్యో, నేను ఆశ్రయం పొందడానికి రాలేదండి. మరి నా ఉషా కోసం వచ్చానండి. ఏంటి? ఉషా కోసమా? అవునండి. మాట్లాడమేంటి ఉషా? తను ఉషాయే కదండి. అవును, తన పేరు ఉషానే. ఏ ఉషా? అప్పుడే నన్ను మర్చిపోయావా? ఏం మాట్లాడుతున్నావయ్యా? ఉషా నీకెలా తెలుసు? ప్రేమించిన అమ్మాయిని గుర్తుపట్టలేనంత పిచ్చోడిని నేనైతే కాలేదండి. ఏంటి? ఉషాని ప్రేమించావా? అవునండి. నేను ప్రేమించడం కాదు, తను కూడా నన్ను ప్రేమించింది. కానీ సడన్గా నా నుంచి మాయమైపోయింది. ఇక్కడుందని తెలిసి తన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఉషా, ఎవరు నిన్ను ప్రేమించి మోసం చేశారన్నావు? అది ఇతనేనా? అయ్యో కాదండి, ఇతనెవరో నాకు తెలీదండి. మరి తను ప్రేమించానని చెప్తున్నాడు కదా. రేయ్ రాస్కెల్, నాటకాలు ఆడుతున్నావురా? ఉషా దగ్గరకు వచ్చి ప్రేమించానని చెప్పి నాటకాలు ఇస్తున్నావా?
ఎంత ధైర్యం రా నీకు? మోసగాడిరా నువ్వు, నాన్న మోసగాడివిరా. ఏకంగా చంపేయండి సార్, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. ఉషా, ప్లీజ్ ఉషా, ఎందుకు నన్ను మోసం చేసావు? ఎందుకు నేను తెలియదని చెప్తాను? ప్లీజ్ ఉషా, మనం పెళ్లి చేసుకుందాం ఉషా. ఆగండి. ఎవరండి అసలు మీరు? మీరెవరో నాకు తెలీదు. అక్క, నిజంగా ఈయనెవరో నాకు తెలియదక్క. ఏంటే నువ్వు చూస్తేనేమో ప్రేమించానంటున్నావు, ఆ అమ్మాయి చూస్తే నువ్వెవరో తెలియదు అంటుంది. నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలి అంటే ఏం చెప్పను సార్. నమ్మాలి సార్, మేమిద్దరం ప్రేమించుకున్నాం సార్. తనను నువ్వు ప్రేమించావంటే అది నిజమైపోతుందా? ఏ ఇది కాదు అన్న మాట నిజమని నువ్వెలా అనుకుంటున్నావు? అదేంటమ్మా, ప్రేమించుంటే కనుక ఆ అమ్మాయి కాదని ఎందుకు అంటుంది? అదే చరణ్ ఇప్పుడు తేలాలి కదా. ఉషా అంటే నాకు ప్రాణం అండి. తను లేకపోతే నేను బ్రతకలేనండి. నా ప్రేమను మీకు ఎలా నిరూపించాలి? హే, ఏయ్, 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 ఏం చేస్తున్నావు నువ్వు? ఏంట్రా ఇది? ఇది సరిపోతుందా? చెప్పండి. ఇక్కడే తన ప్రేమ కోసం కోసుకొని చచ్చిపోతాను. చెప్పండి. రేయ్, బుద్ధుందా నీకు? ఎవట్రా నువ్వు? నువ్విక్కడ చేస్తే లేనిపోని తంటాలు మాకొస్తాయి. మేడం, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి. తను లేకపోతే నేను బ్రతకలేను. ఉషా, ఎందుకు ఉషా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఎందుకు నేను తెలియదని చెప్తున్నావు? సరే, నువ్వు ఉషాని ప్రేమించానంటున్నావు కదా, దానికి సాక్ష్యం ఏంటి? సాక్ష్యం అంటే తిరిగిన చోట్లు, చెప్పుకున్న కబుర్లే అండి సాక్ష్యాలు. పార్క్లో ఉన్న బెంచులు, పార్క్ బయట ఉన్న డస్ట్బిన్లు, ఇవి కాదయ్యా సాక్ష్యాలు. సాక్ష్యాలంటే స్ట్రాంగ్గా ఉండాలి. ఆ అమ్మాయి నువ్వు ప్రేమించుకున్నారనడానికి ఫోటోలు ఏమైనా ఉన్నాయా?